Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. తలనొప్పి జలుబుతో భయపడకండి. కోబ్రా మీకు రక్షణ కవచం. కోబ్రా పెయిన్ ఆయిల్ తో ఆవిరి పట్టండి, క్షేమంగా ఉండండి. అన్ని మెడికల్ షాపుల్లో లభించును. లేనిచో పోస్టులు పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావాలను. జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటి. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటి. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు దీపం. జగనన్న జగనన్న ప్రజలంతా మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా అత్యంత వైభవంగా చేసి ముగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజు ప్రజలతో పాటు ఉండి ప్రజల కష్టాలని తెలుసుకొని దాన్ని మేనిఫెస్టో రూపంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించి సుమారు 90% పైన వాటిని పూర్తిగా కూడా ప్రజలకి ఈ కరోనా కష్టకాలంలో కూడా అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గత ప్రభుత్వాలు చూసే మనం చంద్రబాబు నాయుడు అయితే కనుక మేనిఫెస్టోని పూర్తిగా ఆన్లైన్లో తీసేసి ప్రజలకు కనపడనీయకుండా మేనిఫెస్టో అంటే ఒక పనికిరాని పేపర్ లాగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కింద భావించి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి పనికిరాని తెలుగుదేశం నాయకులందరికీ కూడా బోండోమా కావచ్చు, కేసీ నాని కావచ్చు, జలీల్ ఖాన్ కావచ్చు, విజయవాడ నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ మాత్రం కూడా అభివృద్ధి నోచుకోకుండా అమరావతి 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 అని చెప్పి ప్రజల్ని అమరావతిలో నుంచోబెట్టి విజయవాడ నగరాన్ని మోసం చేసిన చంద్రబాబుకి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బుద్ధి చెప్పబోతున్నారు. దాదాపు సుమారుగా విజయవాడ నగరానికి 500 కోట్లతో మా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. ఎక్కడ చిన్న చిన్న రోడ్లు బాగుపోయినా కానీ అన్ని రోడ్లు బాగు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కానీ, వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరులు వహాబ్ గారికి, అందరికీ కూడా మా కార్యకర్తల నాయకులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు, మరి వేరే అతను చూసేటప్పుడు తెలంగాణలో ఉంటున్నారు కదా, దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు? నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు పారిపోయి విజయవాడ వచ్చాడు అక్కడి నుంచి. ఆ రోజు ఉమ్మడి రాజధానిలో. ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తప్పించుకుని తిరగడానికి లోకేష్ కానీ చంద్రబాబు కానీ వారానికి ఒక రోజు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో జూమ్లో తిరుగుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కనిపించకుండా చేస్తారనేది మాత్రం మా నమ్మకం. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలనే కాకుండా యావత్ రాష్ట్రాలు మనం వెంట చూసే విధంగా జగనన్న చేస్తున్న సంక్షేమం, అటు అభివృద్ధి గురించి
మిత్రుడు పైలా సోమనాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆసిఫాయ్ గారిని వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. ఆసిఫాయ్ వచ్చారు. అధ్యక్షుడు ఈరోజు ముగింపు సభకి పండుగలాగా జగనన్న పిలుపు మేరకు పండుగ వాతావరణం కనిపిస్తుంది. జననేత రాష్ట్ర ప్రజల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తి చేసే 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ నగరం 18 నియోజకవర్గంలో మరి 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు అన్ని డివిజన్లో కూడా మన కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ముందుకు పోయాం. ఈరోజు 54వ డివిజన్లో కూడా గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ కార్పొరేషన్ అభ్యర్థులందరూ కూడా వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా కార్యకర్తలుగా మా కర్తవ్యాన్ని దాటుకుంటాం. ఎప్పుడు ఏ రకమైనటువంటి ఎన్నికలు వచ్చిన ప్రజలు మనోభావాలు మాకు అర్థమవుతున్నాయి. దాని గురించి ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. దాన్ని మరి జగన్ గారు ఇచ్చినటువంటి ప్రతి పథకం అందుతూ ఉంది. జగన్ గారు మా గురించి ఇన్ని రకాలుగా ఆలోచించి పథకాలు మరి ఇక్కడ ప్రవేశపెట్టి మాకు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చిరకాలం ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి ఆ రకంగా వారు ఉంటేనే అభివృద్ధి సంక్షేమాలు జరుగుతాయని చెప్పినటువంటి ప్రజా అభిమానం, ప్రజల ఆలోచనకి అనుగుణంగా కార్యకర్తలుగా మేమందరం కూడా మరి ముందుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం మా కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాం. నమస్కారం, నా పేరు పడిగిపాటి చైతన్యారెడ్డి, 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని. ఈరోజు గత 10 రోజులుగా ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పాదయాత్రని ప్రారంభించి నేటికి 10 రోజులు పూర్తయింది. ఈ 10 రోజులు మేము ప్రతి గడపకి చేరి ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు ఏంటా అని తెలుసుకుంటే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మాకు ప్రతి ఒక్క పథకం మా గడప ముందుకే వస్తుంది. పెన్షన్స్ కానివ్వండి, వితంతు పెన్షన్స్, హ్యాండిక్యాప్ పెన్షన్స్, ఏదైనా సరే 6 మాకు వచ్చి చేతిలో డబ్బులు అందుతున్నాయి. ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వల్లే సాధ్యమవుతుంది. అందుకు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞులై ఉంటారు. ఇదే కాదు, ఇంకా కరోనా కష్టకాలంలో కూడా అమలు చేయని ఎన్నో పథకాలను కూడా కొత్తగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పథకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఏ ఒక్క పేద వ్యక్తి కూడా బాధపడకుండా ప్రతి ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేలాగా ఈరోజు పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క నెల ఒక్కొక్క పథకం ఒక సంబరంగా ఒక పండగగా జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రతి పేద ఇంట్లో ప్రజలందరూ కూడా ఆయన గారి నాయకత్వంలో మన మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మన డివిజన్ మన పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా 22 మంది కార్పొరేటర్ అభ్యర్థులు వెనకే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఈ పాదయాత్రలో మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మా అన్న శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ 10 రోజులు మాకు తోడుగా ఉన్న విద్యాధర్రావు గారికి, అలాగే పైలా సోమినాయుడు గారికి, కొండపల్లి బుజ్జి గారికి, మా వక్కలగడ్డ శ్రీకాంత్ గారికి, మిగిలిన కుల సంఘ నాయకులకి, ప్రతి డివిజన్లోని అభ్యర్థులకి తోడుగా ఉంటున్న అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అబ్దుల్ వహాబ్ అండి, 40 డివిజన్ అధ్యక్షుడిని. అలాగే ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 10 రోజులుగా ఒక పండగ వాతావరణాలాగా జరుగుతుంది. ఇవాళ దానికి 10వ రోజు లాస్ట్ రోజు కనుక ఇవాళ మా మినిస్టర్ గారు వచ్చి దీనికి ఇంకా
ఉత్సాహం తీసుకొచ్చారు ప్రజల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు బాధలు, కష్టాలు, వాళ్ళు పడే ఆవేదనలు అన్నీ తెలుసుకొని ఆయన ప్రజల్లో నాడు ప్రజల్లో నేడు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానిగా, ఒక కార్యకర్తగా నేను చెప్పుకుంటున్నా గౌరవంగా. ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు. ఏది ఒకదోట్ల చెప్పినవి చేశారు, చెప్పని కూడా చేస్తున్నారు. ఈ ప్రజా సంక్షేమ పథకాలు అన్నీ చంద్రబాబు నాయుడు వచ్చినారు కానీ ఏ పథకం కూడా అమలు చేయాల. మనకి గుంటూరులో ఆయన సభ పెడితే ముస్లిమ్స్ వెళ్తే వాళ్ళకి మీరు చెప్పిన మాకు చేయండి అని చెప్పి ప్లాకార్డ్ చూపిస్తే వాళ్ళకి అరెస్ట్ చేశారు, తీవ్రవాద కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ వాళ్ళు ముస్లిమ్స్ గురించి కర్నూలులో ఏదో ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇది మీకు తగదు. శవరాజకీయాలు చేయమాకండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం. దీన్ని అందరూ ఆయనకి గౌరవిస్తారు. ఇంకోసారి కాదు ఆయనకే సీఎం చేస్తారని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. డివిజన్ నెంబర్ 54కి నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ విష్ చేసిన పెద్దలందరికీ, అతిథులకి, ప్రతి కార్పొరేటర్కి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సంకల్ప యాత్ర ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు అని యాత్రని ముగించడం జరిగింది ఇవాళతో. దీని గురించి చెప్పాలంటే మన ప్రతి ఒక్క నాయకులు విష్ చేసినందుకు వాళ్ళందరికీ నమస్కారములు చెప్పుకుంటూ ఈ సభని ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదములు.